ముగ్గులు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ముగ్గులు వేసేటప్పుడు ఈ తప్పులు చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఒక్క పైసా కూడా మిగలదు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. అయితే ఇప్పుడున్న అమ్మాయిలకు ముగ్గు యొక్క విశిష్టత అంతగా తెలీదు. ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు? ముగ్గు వేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? అసలు ముగ్గు ఏ సమయంలో వేయాలి? ఎవరు వేయాలి? ఎవరు వేయకూడదు? మన హిందూ ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడినది? ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అలాగే ముగ్గు అందం కోసం వేసే సైడ్ డిజైన్స్లో విషయంలో చేయకూడని తప్పుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న కాలంలో ఇంటి ముందు బియ్యం పిండితో కన్నా పెయింటింగ్ ముగ్గులు ఎక్కువైపోయాయి. అసలు పెయింటింగ్ ముగ్గులు ఇంటి ముందు వేయకూడదని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు వాకిలిని శుభ్రంగా చేసి కల్లాపు చల్లి చక్కగా బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గులు వేయాలి. ఇలా చేస్తేనే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది. అలాగే చాలామంది ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ముగ్గు పిండితోనే వేస్తారు. అలా కూడా వేయకూడదు. అందులో ఖచ్చితంగా బియ్యం పిండిని వేయాలి. ఇలా ముగ్గులో పిండిలో బియ్యం పిండి వేయడం వలన ముగ్గు చక్కగా వస్తుంది. అలాగే దేవుని గదిలో గుమ్మంపై వేసే ముగ్గు బియ్యం పిండితోనే వేయాలి. మీరు గుమ్మాన్ని రంగురంగు కలర్స్తో చక్కగా గుమ్మాన్ని అలంకరించుకున్నా కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే గుమ్మం పైన బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి. మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టకపోయినా మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఖచ్చితంగా గుమ్మం శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అన్ని రోజులు మేము చేయలేము అనుకునేవారు మంగళవారం లేదా శుక్రవారం అలా అలంకరించుకోవచ్చు. లేదంటే గురువారం సాయంత్రం అలంకరించుకుంటే శుక్రవారానికి సరిపోతుంది. ఇక మిగతా రోజులలో గుమ్మం దగ్గర పువ్వులు పెడితే సరిపోతుంది. మనలో కొంతమంది వేసే ముగ్గులు బాగానే ఉంది కదా, ఎందుకు ఆ ముగ్గు కడగడం అని ఆ ముగ్గును అలానే ఉంచుతారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఏ రోజు ముగ్గు ఆ రోజు వేసుకోవాలి. మీరు ముందు రోజు ఎంత ముగ్గు వేసినా నెక్స్ట్ డే ఆ ముగ్గు కడిగేసి వేరే ముగ్గు వేయాలి. మీరు ఏ రోజు వంట ఆ రోజు చేస్తూ ఉన్నప్పుడు ఏ రోజు ముగ్గు ఆ రోజు వేయాలి. మరికొంతమందికి కొన్ని రకాల కారణాల వల్ల ఉదయాన్నే ముగ్గు వేయడం కుదరదు. అలాంటి వారు రాత్రిపూట వేస్తారు. అలా వేయడం కూడా తప్పే అని మన శాస్త్రాలలో చెప్పబడినది. ఒకవేళ మీరు రాత్రి ముగ్గు వేయాలి అనుకుంటే 9 గంటల తర్వాత వేయండి. అలాగే ఉదయం పూట ముగ్గు వేసేవారు సూర్యుడు వచ్చాక బారుడు పొద్దెక్కాక ముగ్గు వేయకూడదు. 5 గంటల నుండి 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాలలో వేసుకోవచ్చు. ఏ ఇంటి ముందు అయితే 6 గంటల 30 నిమిషాలలో ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొంతమంది కడిగిన వెంటనే ముగ్గు వేయరు. తడి వల్ల ముగ్గు పోతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే పొడి బారే వరకు ముగ్గు వేయకుండా ఉండకూడదు. తడిగా ఉన్నప్పుడే ముగ్గు వేసుకోవాలి. పొడి బారిన నేలపై ముగ్గు వేయడం అంత మంచిది కాదు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఏ స్త్రీ అయితే ఇంట్లో దీపం పెడుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కరువవుతాయి. తులసి చెట్టు దగ్గర మరియు ఇంట్లో దీపం పెట్టే ముందు ఇంట్లో వాకిట్లో ముగ్గు ఉండేలా చూసుకోవాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు తులసి కోట చుట్టూ కొన్ని డిజైన్స్ వేసిన బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ఖచ్చితంగా ముగ్గు వేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముగ్గు వేయమన్నాం కదా అని పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇతరులు నడవడానికి ఇబ్బంది పడేలా వేయకండి. మీ ఇంటి ముందు వేసిన ముగ్గు ఇతరులు తొక్కడం వల్ల వారికి ఎంత దరిద్రం పడుతుందో మీకు కూడా అంతే దరిద్రం పడుతుంది.
కోపంతో ఇతరులను తిట్టుకుంటూ ముగ్గు వేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఏడుస్తూ కూడా ముగ్గులు వేయకూడదు. స్వచ్ఛమైన మనసుతో పూర్తి శ్రద్ధలతో ఇంటి ముందు ముగ్గు వేయాలి. అలాగే ముగ్గు తప్పు వచ్చింది కదా అని కాలితో చెరపకూడదు. కొంచెం చేతికి తడి పెట్టి ముగ్గు చెరపండి. ఇప్పుడు మేము చెప్పిన తప్పులు చాలామంది ఏదో ఒక సందర్భంలో చేసే ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి. ప్రతిరోజు మీ ఇంటి ముందు ముగ్గు వేయండి. అలాగే ముగ్గు వేసేటప్పుడు మేము చెప్పిన జాగ్రత్తలు పాటించండి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కూర్చొని ముగ్గులు వేయకూడదు. నడుము వంచి ముగ్గు వేయాలి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మీ శ్రద్ధ అంతా ముగ్గుపైనే ఉంటుంది. అలాగే ముగ్గు వేసిన తరువాత వేసే సైడ్ డిజైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం. అలా గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంటి ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవతా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గు అడ్డగీతలో తప్పనిసరి. మనం ఆచరించే ఏ ఆచారమో మన మూఢనమ్మకం కాదు. నక్షత్రం ఆకారం వచ్చేలా వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. అంతేకాదు, మీరు వేసే 14 చుక్కల ముగ్గులో కూడా మీకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్రం, తంత్రం, శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే దుష్టశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి దీపారాధన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గు వేయాలి. దైవ కార్యాలలో 4 గీతలతో కూడిన ముగ్గు వేయాలి. నూతన వధూవరులు తొలిసారిగా భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లత పుష్పాల తీగలతో కూడిన ముగ్గు వేయాలి. దేవతా ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని భాగవతం, బ్రహ్మాండ పురాణాలు చెబుతున్నాయి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి కోట దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. అలాగే ఏ ముగ్గు ఎక్కడ వేయాలో కూడా శాస్త్రం చెబుతుంది. నూతన వధూవరుల దగ్గర పుష్పాలు, లతాలు ముగ్గులు వేయాలి. శివాలయంలో 8 పలకల ముగ్గు, అష్టలింగ రూపంలో ఉన్న ముగ్గులు వేస్తారు. అమ్మవారి ఆలయంలో అష్టదళ ముగ్గులు, శ్రీచక్రాల ముగ్గులు వేస్తారు. అందుకే ముగ్గే కదా అని తేలికగా తీసుకోకండి. ప్రతి ముగ్గులో మనకు తెలియని దేవతా చక్రాలు ఉంటాయని గుర్తించండి. ముగ్గు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్యాల కోణాలు దాగి ఉన్నాయి. మనం నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ల దగ్గర చూసే ముగ్గుల ప్రస్తావన రామాయణము, భాగవతము, మహాభారతంలో ఉందని కూడా శాస్త్రం చెబుతుంది. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది అంటూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ఇంటి లోగులిలో రంగోలి వేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహమే అనే కాదు, మనలో ప్రతికూలాలోచనలు కూడా తొలగిపోతాయి, శుభ ఫలితాలు వస్తాయి. అందులో స్వస్తి, గోపద్మ, గద, శంఖం వంటి ముగ్గులు వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోతాయి, ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల ఇంటి సమీపంలో ఉన్న పిచ్చుకలు, పావురాలు, చీమలు, కాకులు, ఇతర పక్షులు కడుపు నిండా తినేందుకు ఉపయోగపడతాయి. అంతేకాదు, ముగ్గులు వేయడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడినది. చూశారు కదా, ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. అలాగే ముగ్గులు ఎప్పుడు ఏ ముగ్గులు వేయాలో కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరు ఈ తప్పులు చేశారో ఇప్పటి నుంచి విధి విధానాన్ని పాటించండి. మీరు ముగ్గులు వేసేటప్పుడు ఈ తప్పులు చేయకుండా ఈ విధంగా ఆచరించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ముగ్గే కదా అని తేలికగా తీసి పారేయకండి. ఏ ముగ్గు ఎప్పుడు వేయాలో అప్పుడే వేయండి. అప్పుడు మీకు ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కాబట్టి లాస్ట్గా ఈ వీడియోని చూసిన వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.
మరియు ఈ వీడియోని చూసినందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదములు.